తిరుమల లడ్డు ప్రసాద వివాదం రాజకీయ కుట్రలో భాగమేనని ముంచంగిపుట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు, తిరుమల పవిత్రతను కాపాడేందుకు శనివారం అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో గల దుర్గామాత ఆలయంలో మండల వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైసీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు మీడియాతో మాట్లాడుతూ, మహాపుణ్యక్షేత్రం తిరుమల లడ్డు ప్రసాదాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిందారోపణ చేయడం తగదని అన్నారు. మహాప్రసాద లడ్డు వివాదం ఇదొక రాజకీయ కుట్రగానే భావిస్తున్నామని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అవసరమైన నిందలు మోపడం మానుకోవాలని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిసెల సీతమ్మ, వైస్ ఎంపీపీ భాగ్యవతి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంచాయతీ ఎంపీటీసీగా మాట్లాడుతున్నాను. ఈరోజు తిరుపతి లడ్డు కోసం దుర్తమైన ప్రచారం, చెడు అయిన ప్రచారం ఈరోజు వైకుంఠ అంటే తిరుపతి గుడి లాంటి మంచి గుడిని ఈరోజు దుష్ప్రచారంగా చేస్తున్నారంటే, ఈరోజు రాజకీయ కోణంగా అలాంటి లడ్డు కోసం ఈరోజు లక్షలాది మంది తినే లడ్డుకి ఈరోజు దుష్ప్రచారంగా చేస్తున్నారంటే ఇది రాజకీయ కోణంగానే అనేసి అనుకోవాలి. ఎందుకైతే సూపర్ 6 అని ఇన్ని పథకాలు ఇస్తామనేసి అన్నారు. దీనికి అంటే మొగ్గు చూపకుండా ఈ లడ్డు దానికోసమని రాజకీయం చేయడం ఇది చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలోనే సెకండ్ స్థానంగా తిరుపతి గుడి ఉంది. ఆ గుడిలో ఎంతోమంది భక్తులు, ఎంతోమంది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న గుడిని దుష్ప్రచారంగా చేస్తున్నందుకు ఆయనకి ఖండించాలని మేము ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ ఖండిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు పాంగి పద్మారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముంచెంపుట్టు మండలం. ఈరోజు దాదాపు 15 రోజుల నుంచి మన ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి తప్పుడు మహాప్రసాద పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి అసత్య ప్రచారానికి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన మండల కేంద్రంలో సంఘీభాగంగా మన పుణ్యక్షేత్ర దేవాలయాల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాన్ని మన పార్టీ తరపు నుంచి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి మన మండల కేంద్రంలో ఉన్నటువంటి దుర్గమ్మ టెంపుల్ వద్దకు వెళ్ళి అనేక పూజలు, పురస్కారాలు చేసుకొని ఆ పాపాన్ని ఎవరైతే నిందారోపణ చేసి ఉన్నారో మహాప్రసాదాన్ని, ఆ లడ్డు ప్రసాదాన్ని మన రాజకీయ దుర్బుద్ధితో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రత్యేకించి నిందారోపణ పెట్టి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాజకీయ కోణంలో చేస్తున్నటువంటి మహాప్రసాద లడ్డుని అనేక రాజకీయాల ప్రకారంగా మన రాష్ట్రాన్ని సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటకి ప్రజలకి తప్పుదో పట్టించడానికనేసి ఈ యొక్క ప్రసాదం మీద ఈ తప్పుడు ప్రచారం అనేది చేసి ఉన్నారు. చాలా తప్పు ఇది. ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి సూపర్ 6 సంక్షేమ పథకాలకు ప్రజలకు చేరవేసే విధంగా అట్లాంటి ఏవైతే సంక్షేమ పథకాలతో పాటు అన్ని విధాలుగా అమ్మఒడి అయితేనేమి, అలాగే రైతు భరోసా అయితేనేమి, అలాగే మన తల్లులకు 18,000 సంవత్సరానికి ఇచ్చేటటువంటి మాట తప్పకుండా నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా మన మండలం నుంచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రత్యేక డిమాండ్ చేస్తున్నాం.